బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాఘపురాణం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. శ్రీ మహాగణాధిపతే నమః, సరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం 13వ అధ్యాయం స్త్రీ ధర్మాలు. వశిష్ఠుల వారు జనక మహారాజుకి చాలా అద్భుతంగా తెలియచేశారు. సువృతకు మృగశృంగునికి వివాహం చేశారు. మరి వివాహం చేసి వాళ్ళు వదిలిపెట్టలా. అసలు వివాహం అంటే ఏంటి, ఎన్ని రకాల వివాహాలు ఉంటాయి, ఎవరు ఏ రకమైన వివాహం చేసుకుంటారు, వాళ్ళ ప్రవృత్తులు ఎలా ఉంటాయని తెలియచేశారు. మరి తదుపరి ఋషులు మునులు కూడా చెప్పారు, వివాహం చేసి అలా వదిలిపెట్టలేదు నాయనా, గృహస్థ ధర్మాలు ఇవి అని చెప్పారు. మరి ఎంతో ఆసక్తిగా దిలీప మహారాజు అడిగాడు కాబట్టి స్త్రీ ధర్మాలు కూడా చెప్పారనమాట. మరి స్త్రీకి ఉండవలసిన ముఖ్యమైన ధర్మం ఏంటి అని అంటే పతి సేవ. పతి సేవ కంటే మించినది ఇంకొకటి లేనే లేదు అన్నమాట. ఆమె ఎన్ని నోములు చేసినా, వ్రతాలు చేసినా, దానాలు చేసినా, ధర్మాలు చేసినా, ఇవి ఎన్ని చేసినా కూడా పతిని సేవించకుండా ఇవి చేస్తే అవన్నీ కూడా నిష్ఫలమే. ఇవన్నీ చేయకపోయినా పర్వాలేదు, కేవలం పతిని దైవంగా భావించి అతనికి సపర్యలు చేసి మర్యాదగా మాట్లాడి ప్రియంగా వ్యవహరిస్తే చాలు. ఆమె పాతివ్రత్యం అసలు ఆమె గాలి సోకితే చాలు, అసలు దుష్టశక్తులు కానీ ఇవి కానీ దరిచేరవని చెప్తూ ఉంటారనమాట. అంతెందుకు, ఇప్పుడు మనకు గమనిస్తే కూడా దత్తాత్రేయ చరిత్రలో కూడా ఆ దత్తాత్రేయ చెల్లెలు వచ్చి ఒకసారి దత్తాత్రేయుని, స్వామి నేను నీ చెల్లెల్ని కదా, నాకు ఈ సంసారం ఇది నా వల్ల కాదు, నేను ముక్తి పొందుతాను, నాకు ఏదైనా మంత్రం ఉపదేశించు అంటే లేదు 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 నీకు పతి సేవే పరమోపది అని చెప్తారనమాట. అలాగే మనకెందుకు, ఇప్పుడు అరుంధతి ఉంది. అరుంధతి పాతివ్రత్యాన్ని అసలు 3 లోకాలలో కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా కొనియాడారు. ఇప్పుడు ఆమెను పరీక్షించడానికి వచ్చే కదా త్రిమూర్తులు పసిపాపలయ్యారు. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి కూడా అరుంధతి పాతివ్రత్యాన్ని చూసి నివ్వెరపోయారనమాట. అంటే ఏంటి, పతిని దైవంగా భావించి పతిని సేవించటంలో ఉన్నంత ఔచిత్యం ఇంకా దేంట్లో లేదనమాట. మనం పతిని మాట జవదాటకూడదు, వారికి ఎదురు చెప్పకూడదు. అలాగే వారు ఏదైనా ఒక పని చెయ్యాలని అనుకున్నప్పుడు ఒక మంత్రిగా వ్యవహరించాలి. అందులో ఉన్న ప్లస్సులు మైనస్సులు అంటే ఏంటి, ఇది ఈ పని చేస్తే ఏంటి, చెయ్యకపోతే ఏంటి, మంత్రిగా వ్యవహరించి తగిన సలహాలు సూచనలు ఇవ్వాలి. ఇక అన్నం పెట్టేటప్పుడు అమ్మలాగా కడుపు నిండా అన్నం పెట్టాలి. ఇక పడక గదిలో అయితే రమ్మగా అతన్ని సుఖపెట్టాలి. అలాగే ఇలా వివిధ రకాలలో వివిధ పార్శ్వాలలో అన్నీ తానే ఎంతో చక్కగా ఆ పతిని సంతృప్తి పరుస్తే ఇంకా ఆమె ఏమీ చెయ్యక్కర్లేదు. ఆమె ప్రత్యేకించి ఏ నోము, ఏ వ్రతము, ఏ దానము చేయనవసరం లేదు. కేవలం పతి సేవనే పరమోవది అని చెప్తూ ఉంటారనమాట. ఆ పాతివ్రత్యంలో అంత మహత్యం ఉంటుందన్నమాట. ఇప్పుడు సుమతి ఉంది చూసారా, భర్త ఇంకొక విషయం చెప్తూ ఉంటారు, ఆ భర్త మంచివాడైనా చెడ్డవాడైనా కుష్టివాడైనా రోగిష్టివాడైనా ఆయన ఎటువంటి అయినా ఉండనివ్వండి. అప్పుడు సుమతి ఎగ్జాంపుల్, కుష్టి రోగి తలపైన పెట్టుకొని వెళ్తుంది, వేరే ఎవరోనో చూసి నాకు కావాలి అని అంటే ఈమె సూర్యభగవానుని ప్రార్థన చేసి తన తపశ్శక్తినంతా ధారపోసి ఆమెను వెళ్ళి బతిమలాడి, చూసారా, కేవలం తన ధర్మాన్ని తాను నిర్వర్తించింది. అంటే ఇక్కడ ఔచిత్యం ఏంటంటే ఆ ధర్మానికి కట్టుబడ్డ వాళ్ళు ఎన్ని యుగాలు దాటినా ఎన్ని తరాలు దాటినా కూడా వారు ఉత్తమమైన జీవితాన్నే పొందుతారు, ఇహంలోనూ పరంలోనూ కదా. అంటే ఇప్పుడు సుమతి వాళ్ళ భర్తని, నువ్వు ఆల్రెడీ కుష్టివాడివి, నీకే నేను సేవ చేయలేకపోతున్నాను, నీకు ఇంకొకటి కావాలా అని అనలేదు ఆమె. నీకేం కావాలి, నేను చేసి పెడతాను, తెచ్చి పెడతాను, సాధించి పెడతాను, లేదా ప్రార్థన చేస్తాను ఇంకొక. అంటే మనం ఆ రకమైన వ్యవహారం ఉండటం వల్ల ఏమవుతుందంటే పంచభూతాలు కూడా మనకు సహకరిస్తాయని చెప్తూ ఉంటారు. ఆల్టుగెదర్ ఈ విషయాలు, ఈ ధర్మాలు అన్నీ ఆ కాలానికి ఈ కాలానికి సరిపోవు అని అంటూ ఉంటారు. కానీ అందులో కొద్దిగా అయినా మనకు ఈ కాలానికి వర్తిస్తుందన్నమాట. ఏంటి అని అంటే, ఒక ఇంట్లో ఒక భార్య ఒక భర్త ఉన్నారు అని అంటే
ఏ విషయమైనా కూడా ఒక మంత్రిలాగా జీవనానికి సంబంధించిన అన్ని విషయాలలో కూడా తగిన సమయము సందర్భము తగ్గట్టుగా మనం సలహాలు సూచనలు ఇస్తూ ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ముందుకెళ్తే ఆ జీవనం నందనవనం అవుతుంది. ఆ దాంపత్యం చరిత్రలో చిరస్థాయిగా అందరి చేత కీర్తింపబడుతూ ఉంటారు వాళ్ళు. అలాగే భార్య ఎలా ఉండకూడదు అని అంటే 2 విషయాలు చెప్పారండి. ఆవిడ ఎప్పుడు చింపిరి జుట్టేసుకొని గోళ్ళు గిల్లుతూ ఉండకూడదు, గడప మీద కూర్చోకూడదు, అలాగే ఏంటంటే ఎక్కువగా పగలబడి నవ్వకూడదు, ఇతర పరపురుషులను చూసి ఆమె వారిపైన ఇష్టాన్ని పెంచుకోకూడదు. ఇలా కొన్ని విషయాలు చెప్పారనమాట. అంటే ఏంటి, ఎప్పుడూ కూడా భర్తకు మితంగా, భర్తకు హితంగా, భర్తకు ఇష్టమైనట్టుగా వ్యవహరిస్తే ఆ ఇల్లే స్వర్గసీమ. అలాగే గర్భిణీ స్త్రీకి సంబంధించి కూడా కొన్ని ధర్మాలని చెప్పారనమాట. స్త్రీ ధర్మాలు చెప్తూ గర్భిణీ స్త్రీ ధర్మాలు కూడా చెప్పారనమాట. గట్టిగా తుమ్మరాదు, గట్టిగా మాట్లాడరాదు, గట్టిగా పగలబడి నవ్వరాదు, విషయాలు అంటే ఏంటంటే కనిపించిన దాన్నల్లా చూసి అభిలషించకూడదు, రోలు దంచకూడదు, ఇలా కొన్ని చెప్పారనమాట. ఏది ఏమైనప్పటికీ స్త్రీ ముఖ్యంగా ఏంటంటే బహిష్టు అయినప్పుడు, అంటే ఇప్పుడు మాసిక నియమాలు ఉన్నప్పుడు ప్రతి స్త్రీకి కూడా నెలలో 3 రోజులు మాసిక నియమం వస్తుంది. ఆ సమయంలో ఇంట్లో ఏ వస్తువులు కూడా ముట్టుకోకూడదు అని చెప్పి పురాణ కాలంలోనే తెలియజేశారు. ఎందుకు అని అంటే రకరకాల హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ సమయంలో ఏంటంటే ఆమె మనస్సు, ఆమె ప్రవృత్తి సరిగ్గా ఉండదు. ఎప్పుడైతే మనం ఒక డిస్టర్బ్ మైండ్ తోటి డిస్టర్బ్గా వ్యవహరిస్తున్నప్పుడు ఏది చేసినా అది అన్నిటి మీద ప్రభావం చూపిస్తుంది అనమాట. ఆ సమయంలో ఆమె వండిన పదార్థం తిన్నవాళ్ళు కూడా చిక్కగానే ఉంటారనమాట. కాబట్టి ఇంట్లో ఏ వస్తువులు ముట్టుకోకూడదు, ఎవరిని తాకరాదు, ఏ పని చేయరాదు అని చెప్తూ ఉంటారు. ఆ 3 రోజులలో కూడా ఒక్కొక్క స్త్రీని ఒక్కొక్క రోజు ఒక్కో విధంగా వ్యవహరిస్తూ ఉంటారనమాట. సో అది ఏ రకంగా వ్యవహరించినప్పటికీ కూడా అది ఆమెకు శ్రేయస్కరం కాదు, ఆ కుటుంబంలోని వారికి కూడా శ్రేయస్కరం కాదు. కాబట్టి ప్రతి స్త్రీ మాసిక నియమంలో ఉన్నప్పుడు ఇంట్లో ఏ పనులు చేయకుండా, ఏ శుభకార్యాలకు వెళ్లకుండా, ఎవరిని తాకకుండా తాను ఒక నియమంగా ఉంటే అది ఆమె ఆరోగ్యానికే మంచిది అని పెద్దలు సూచించారనమాట. కాబట్టి ఆ విధంగా వ్యవహరించుకోవడం కూడా చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది అని చెప్పి మనకు మాఘపురాణంలో తెలియజేశారు. ఇవి ఈ విషయాలు ఇందులోని సారాంశాలు. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.